నెల్లూరు నగరంలోని నేటి ఉదయం ప్రతిష్టాత్మకంగా జరగబోయే రొట్టెల పండుగ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రివర్యులు పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడుతూ చరిత్రలో నిలిచిపోయే విధంగా రొట్టెల పండుగ ఏర్పాట్లు చేయాలని దేశ నలుమూల నుండి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా దిగ్విజయంగా రొట్టెల పండుగ విజయవంతం చేయవలసిందిగా కోరారు. కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, నగర కమిషనర్, డిప్యూటీ మేయర్, ఇతర అధికారులు తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు. చరిత్ర ఉన్న ఈ బారా షాహిద్ దర్గా, ఈ స్వర్ణాల చెరువు పక్కన రొట్టెల పండుగ అంటే అది ఎంతో ఫేమస్. ఒక నెల్లూరు కార్పొరేషను లాంటి నెల్లూరు జిల్లానే కాకుండా పక్క జిల్లాలే కాకుండా అనేక రాష్ట్రాల నుంచి, అనేక దేశ విదేశాల నుంచి భక్తులు వస్తారు. ఈ రొట్టెల పండుగ తెలుగుదేశం ప్రభుత్వం 2014-19లో ఇక్కడ అనేక ఫెసిలిటీస్ క్రియేట్ చేసాం. చక్కటి ఘాట్ కట్టాము, కొన్ని రూమ్స్ కట్టాము, టాయిలెట్స్ ఫెసిలిటీ, ఈ రోడ్లు, ఇలా అనేక చేసాం. తర్వాత ఎమ్మెల్యే అయినటువంటి శ్రీధర్ రెడ్డి గారు మళ్ళీ అనేక డెవలప్మెంట్స్ ఫర్దర్గా చేయడం జరిగింది. ఇప్పుడు కూడా యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఒక హాల్ కడతామని అంతకుముందు చెప్పాము. దాని మీద కూడా యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు ఒక 5 కోట్లు యాక్చువల్గా శాంక్షన్ చేశారు. అయితే అది ఇంకా బెటర్గా చేయాలని యాక్చువల్గా అటు ఎమ్మెల్యే గారు శ్రీరెడ్డి గారు మరియు వర్క్ బోర్డ్ చైర్మన్, తర్వాత దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చేస్తే దాదాపు 9 కోట్ల రూపాయలతో ఆల్మోస్ట్ డిజైన్ ఫైనలైజ్ చేశారు. అయితే ఈ పండుగ అయిపోగానే దాన్ని వెంటనే స్టార్ట్ చేసేటట్టుగా యాక్చువల్గా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇయర్ బై ఇయర్ యాక్చువల్గా ఇక్కడ భక్తులు పెరుగుతున్నారంటే నమ్మకం ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారో అది జరిగితేనే నమ్మకం కలుగుతుంది, జరగకుంటే నమ్మకం కలదు. అయితే అదేవిధంగా ఇక్కడ ఫెసిలిటీస్ కూడా అనేకమైన అధికారులు, అటు స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా ఏర్పాట్లన్నీ దాదాపు ఒక 75% అయినాయి. ఈ రాబోయే 2-3 రోజుల్లో కూడా మిగతా 25% కంప్లీట్ చేసి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.